Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. పట్టుమని 25 ఏళ్ళు నిండకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు ఒక కుర్రాడు. 30 ఏళ్లకే ఒక సినిమా కూడా తీసేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, సంచలనం సృష్టించింది. పనిలో పని కాంట్రవర్సీలు కూడా మూటగట్టుకున్నాడు కొన్ని. కానీ ఇక్కడే ఉండాలి, ఇదే నా ప్లేస్, నేను ఇక్కడే ఉంటాను అని సూపర్ డూపర్గా డిసైడ్ అయిపోయాడు. సో ఆయన ఎవరో కాదు, మారుతి ఈజ్ రియల్ హియర్ విత్ మీ టుడే ఆన్ మై షో డైలాగ్ విత్ ప్రేమ. హాయ్ మారుతి. హాయ్ అండి. సో మీ లైఫ్ స్టోరీని ర్యాగ్స్ టు రిచెస్ అని మేము అభివర్ణించవచ్చా? ఏమో ఇంకా నేను అంత ఎదగలేదు అనుకుంటున్నాను నేను. బట్ అట్లీస్ట్ ర్యాగ్స్ అయితే కరెక్టే కదా నేను చెప్పింది? 100%. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, నా లైఫ్లో కూడా ఉన్నాయి అంతే. బట్ వాట్ ఐ హర్డ్ ఈజ్ మచిలీపట్నంలో ఉన్న మీరు, మీ ఫాదర్ ఒక చిరు వ్యాపారి కూడా కాదు యాక్చువల్గా, చాలా బండి మీద అరటిపళ్ళు బండి అంటే ఇంకా లీస్ట్లో లీస్ట్ అరటిపండ్ల బండి నడుపుకునే ఒక చాలా చిరు వ్యాపారి. అవునవును. అంటే రోజు కనీసం 50-100 రూపాయలు కూడా రావేమో. 100 రూపాయలు అనేది మేము చూడలేదు ఎప్పుడు. అప్పుడు 50 రూపీస్ అనేది మాకు పెద్ద హై. అయ్యా, సో ఎలా ఉండేవండి ఆ రోజులు, ఏమైనా గుర్తున్నాయా మీకు? ఎందుకు గుర్తుండవు, డెఫినెట్గా. అంటే మా ఫాదరు అంటే ఆయన ఏంటంటే నిజాయితీగా బతకడం, మామూలుగా పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించి పొద్దున్నే డబ్బులు ఇవ్వడం మా మదర్కి. అంటే ఒక 3 పిల్లలు ఉంటే సంసారం ఎలా ఇది ఉంటుందో టిపికల్ సినిమా ఫ్యామిలీ లాగా నిజంగా నేను చూశాను. అంటే మా మదర్ కూడా యాక్చువల్లీ మిషన్ కుడుతూ ఉండేది. ఆవిడ కూడా కొంత మనీ ఎర్న్ చేయడం, ఆవిడకి ఒక రకంగా హెల్ప్ చేస్తుండేవాడిని సంథింగ్, నేను కానీ మా అక్క కానీ మా తమ్ముడు కానీ. ఇట్లా మా ఫ్యామిలీ అనేది అంటే మేము ఎప్పుడు కూడా కష్టపడుతున్నామని ఇవన్నీ కష్టాలు ఇవన్నీ ఆటైపోయి, ఎందుకంటే సుఖాలు మాకు తెలియవు కాబట్టి దాంట్లోనే మేము హ్యాపీగానే ఉన్నాం. అలానే మేము బాధపడిపోయామని చెప్పలేము. ఎందుకనంటే బట్ బాధ అనేది యాక్చువల్గా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి యాక్చువల్గా డబ్బులు వచ్చిన రోజు చాలా ఆనందంగా ఉంటుంది, డబ్బులు లేని రోజు చాలా. కానీ మా ఫాదర్ కానీ మా మదర్ కానీ మాకు డబ్బులు లేవు అన్న ఫీలింగ్ ఎప్పుడు తీసుకురాలేదు. అంటే మరీ పస్తులతో ఎప్పుడు పడుకోబెట్టలేదు, అట్లాంటి లైఫ్ కాదు కానీ బట్ యాక్చువల్గా ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ అత్యంత పేద కుటుంబం అని చెప్పొచ్చు యాక్చువల్గా. అంటే ఒక చిన్న ఇల్లు, రోజుకి మీరు అన్నట్టు 100 రూపాయలు కూడా చూడని రోజులు, పస్తులు ఉండకపోవచ్చు బట్ ఒక కంపారిజన్ ఉంటుంది. అంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఒక సినిమాకి వెళ్ళడం డెఫినెట్గా ఇది ఉంటుందండి. ఎందుకనంటే అంటే ఆ పెయిన్ నాకు తెలుసు అది. ఎందుకనంటే అప్పట్లో దూరదర్శన్లో సినిమా అంటే మొత్తం మా పేటలోనో మా సందులోనో ఎవరో ఒకరికో ఇద్దరికో ఉండేది టీవీ. ఆ టీవీ ఎవరికైతే ఉంటుందో ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అన్ని సామాన్లు తీసుకెళ్తాం, ఇంటిని బాగా వాళ్ళని ఇది చేయడం, ఆ టైంకి వెళ్ళి యాక్చువల్గా సినిమా చూడటం కోసం. అంటే డబ్బు లేదు కాబట్టి ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళతో ఒక చిన్న ఇది, ఎవరైతే డబ్బులు ఉంటారో వాళ్ళ దగ్గర కొంచెం తగ్గి ఉండటం, వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు కూడా మనకు చిన్న పనులు చెప్పడం సంథింగ్. ఏంటంటే ఇవన్నీ కూడా ఆ డబ్బులే లేకపోవటం వల్లే జరుగుతాయి. అంటే ఉన్నవాళ్ళు ఎప్పుడు లేనోడు అంటే లోకే. అంటే మామూలుగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఒక తెలియని ఒక ధైర్యం, ఒక బలంగా ఉంటుంది. ఆ బలం ఏంటంటే ఆ లేని వాళ్ళని చూసినప్పుడు అరే ఈ పని చేసుకురా గబుక్కున ఒరే అన్న పదం వచ్చేస్తుంది. లేనోడిని చూస్తే ఆడికి డబ్బులు ఉంటే ఒక రకంగా పిలుస్తారు, పేరు పెట్టి పిలుస్తారు. ఇంకా డబ్బులు ఉంటే సార్ ఎక్కడ ఉన్నారంటారు. ఆ ఇచ్చే గౌరవం అది మనీకే ఇస్తూ ఉంటారు కానీ మనిషికి ఆటోమేటిక్గా అవన్నీ నేను చూశాను. అంటే మాది ఒక అరటిపళ్ళ అబ్బాయి కొడుకుని ఎలా ట్రీట్ చేస్తారో, అరే ఏంటో నువ్వు బొమ్మలు వేస్తూ ఉంటావు కదా చూపించరా సంథింగ్ అట్లా. బట్ అవన్నీ కూడా ఏంటంటే నాకు ఆ డిఫరెన్స్లు ఏం తెలియవు మామూలుగా, బట్ ఐ ఎంజాయ్డ్ నేను. బట్ ఈరోజు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే టీవీ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ 7 o'clockకి అలా గేట్ దగ్గర నుంచుని వాళ్ళు ఎప్పుడు తలుపు తీస్తారని వెయిట్ చేసి, ఒక్కోసారి వాళ్ళ అబ్బాయికి ఎవరికన్నా కొంచెం కోపం వస్తే ఆడు తీయకపోతే బయట లోపల సినిమా అయిపోతుందని ఒక చిన్న పెయిన్, ఇవన్నీ కూడా. నేను ₹1.5 టికెట్లు నేల టికెట్ మంది ఎప్పుడు ఒక 5 రూపాయలు తీసుకున్నానంటే 4 సినిమాకి వెళ్ళేవాళ్ళం.
అంటే ఒక 5 రూపాయలకి నలుగురు సినిమా చాలా ఎంజాయ్ చేసి ఆ నేలలో కూర్చొని సినిమా చూసి, అంటే టిపికల్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు నేను, అందుకని అవన్నీ చూశాను. ఎప్పుడైనా ఆ టైంలో ఎలాంటి ఒక అవమానాలు ఏమన్నా ఫేస్ చేశారా? గుర్తున్నాయా మీకు? అంటే గుర్తుండిపోయే ఒక్కోసారి బాల్యంలో కొన్ని మనకు తెలియకుండానే కొన్ని గుండెకి టక్కుమని తగిలిపోయే కొన్ని అవమానాలు ఉంటాయి. అది సమ్టైమ్స్ వి కాంట్ బేర్, అవి లైఫ్లో ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం మనం. అవునవును. అలాంటివి ఏమైనా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? అంటే ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే అప్పట్లో ఫోటోలు దిగేటప్పుడు యాక్చువల్గా కెమెరా రీలు బాగా కాస్ట్లీ కదా, ఫోటోలు అందరినీ తీయించరు మామూలుగా. బాగా ఎవరన్నా ఉన్నోళ్ళు చుట్టాలు పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు ఏంట్రా నువ్వు అందరితో పాటు దిగుతున్నావు, నువ్వు పక్కకుండని, అలా ఒక సందర్భంలో ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు పక్కన పెట్టారు. అప్పుడు కొంచెం బాధ అనిపించింది. సంథింగ్ అంటే ఇవన్నీ ఫేస్ చేస్తుంటాం కాబట్టి అప్పుడు మనకు అనిపిస్తుంది ఇవాళ కెమెరాలతో ఆడుకుంటున్నాం, అది వేరే విషయం. కెమెరాలో ఇంత ప్లేస్ కోసం ఏంటి ఆ ఫోటో గురించి గొడవలైన సందర్భాలు ఉంటాయి. మా పిల్లల్ని ఫోటో తీయించలేదని మా అమ్మ ఫైట్ చేసింది, సంథింగ్ ఇవన్నీ ఉంటుంటాయి. సో జనరల్గా ఏంటంటేనండి అంటే ఏదో సాధించాలి, వీళ్ళు నన్ను ఇట్లా అవమానిస్తారా, నేను ఏదన్నా చెయ్యాలి అన్న ఆ ఏజ్లో నిజంగా బయలుదేరి ఒక ఫిల్మీ టైప్లో ఉంటుంది కదా, అదేమన్నా ఉండేదా నిజంగా వాస్తవంగా? అది ఎలా డెవలప్ అయిందంటే అది మనకు తెలియకుండా మన వర్క్ని మెచ్చుకోవాలి, అంటే మనల్ని మెచ్చుకోవాలి అంటే అందరికంటే కొంచెం ముందు ఉండాలి. అది తెలియకుండా స్కూల్లోనే నేనేంటంటే బొమ్మలు వేస్తూ ఉండేవాడిని. అంటే వినాయకుడు బొమ్మలు అవన్నీ దేవుడి బొమ్మలు యాజ్ ఇట్ ఈస్ దింపేస్తూ ఉండేవాడిని. అప్పుడు బాగా పొగుడుతా ఇదే వాళ్ళు అంటే రికగ్నైజేషన్ అనేది, వీడు బొమ్మలు బాగా వేస్తాడు, వీడు ఈ చేస్తాడు అవి చేస్తాడు అనేది ఏంటంటే ఒక 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్గా వాళ్ళు మనీ ఇచ్చి వాళ్ళని ఇది చేయటం ఉంటుంది. నేను అలా కాకుండా ఏంటంటే నాకు బొమ్మలు వేయడం ఇవి చూసి ఎప్రిషియేట్ చేసేవాళ్ళు. దాంతో నాకేంటంటే ఇంకా తెలియకుండా నాకు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అంటే అందరిలాగా ఏదో ఊరికే చదివాము వెళ్ళాము స్కూల్కి వెళ్ళాము వచ్చామని కాకుండా సంథింగ్ మనకి ఏదో ఒకటి ఉండాలి. ఎందుకంటే నేను చదివిన అన్నీ మామూలు స్కూల్ కదా అవి. ఆ స్కూల్లో నాకు అసలు అంటే 7th అసలు ఇంగ్లీష్ అనేది చాలా దారుణంగా ఉండేది మామూలుగా. అంటే ఈ ఇంగ్లీష్ మాకు అసలు చదవటమే రాదు. మాకు 7th ఏ 6th ఇంగ్లీష్ పేపర్ మేము చదివిన మున్సిపల్ స్కూల్స్, ఎంఈపీ స్కూల్ అని ఒక స్కూల్, దాంట్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటే అదే క్వశ్చన్ని తిరగేసి పిడితి అదే రాసేవాడు మొత్తం. అంటే క్వశ్చన్లో దీజు దట్టు లైను వేరు వాటు ఈ తప్పితే ఇంక వేరే ఏమి ఉండవు. ఆ ఉన్నట్లని తిప్పి రాసి పెద్ద చేసేవాడు నేను. ఇంకా అంతకుమించి దానికే ఫస్ట్ క్లాస్ వేసి పంపించేసేవాళ్ళు, ఎందుకంటే ఫిల్ చేసాడు అట్లీస్ట్ ఈ పేపరు అని చెప్పి అట్లా వచ్చేసేది. 8th నుంచి కొంచెం సిన్సియర్గా కొద్దిగా కష్టపడి చదివాము. కంటే కొంచెం హైయర్ స్టడీ దీనికి వెళ్ళినప్పుడు స్కూల్ని బట్టి కూడా అలా ఉండేది. మెయిన్ ఏంటంటే 7th వరకు కూడా ఎడ్యుకేషన్ కూడా మాకేంటంటే ప్రాపర్గా వాళ్ళకే మాస్టర్లకి టీచర్లకి వాళ్ళకే డబ్బులు శాలరీస్ ఇవి ఉంటాయి. ఆ టైంకి పాఠం చెప్పాలి కాబట్టి చెప్తారు. వీడు నేర్చుకోడా వీడి చెప్పాలా అక్కర్లేదా అదంతా ఏముండేది కాదు. అంటే వాళ్ళకు కూడా నేను ఏంటంటేనండి ఇక్కడ కొన్ని స్కూల్స్ అవి గమనిస్తే అంటే ఇప్పుడు అయిన తర్వాత నాకు అనిపించింది చాలామంది స్కూళ్ళల్లో ఏంటంటే వీడు ఒక కూలోడు కొడుకో లేకపోతే కనుక వీడు ఫాదర్ ఈ బడ్డీకోటి బిజినెస్ లేకపోతే ఇంకోటి ఏదో అంటే వాడిని చూసే విధానం కూడా మాస్టర్ అలాగే ఉంటుంది. ఇప్పటికీ అలాగే ఉంటుంది, ఇప్పటికీ అలాగే ఉంది. ఎందుకంటే నలుగురు కూలోళ్ళు పిల్లలు ఆళ్ళు కూర్చున్నారు అనుకోండి, యారా మీ బాబు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం తెలియకుండా అరే ఇంటికి వెళ్ళి నువ్వు అర్జెంటుగా కూరగాయలు అమ్మగారికి ఇచ్చేసి టిఫిన్ తీసుకుని వచ్చేసి అని స్కూల్లో ఈ మాస్టర్లు కొంతమంది పిల్లలతో వర్క్ అలా నేను చాలా వర్కులు చేసేవాడిని. నా స్టడీస్ కేవలం కిల్ అయిపోయింది మేబీ అక్కడేనేమో. అంటే నాకు కాన్వెంట్ స్కూల్లో చదివించేంత స్టామినా మా పేరెంట్స్కి ఉండేది కాదు. నేను చదివిన స్కూలే నాకు కాన్వెంట్ లాంటిది. కాన్వెంట్ అంటే కూడా మాకు భయం, అక్కడ ఇంగ్లీష్ నేర్పుతారని. అంటే ఇంగ్లీష్ అంటే అదొక ఇది. అంటే ఇక నాకు వేరే ఇది లేక నేను మేబీ ఇటు వెళ్ళానేమో. మేబీ చిన్నప్పుడు బాగా చదువుకుంటే ఇంకెటే వెళ్ళేవాడినేమో, మనం చెప్పలేం. బట్ ఏంటంటే ఆ కల్చర్ కూడా నాకు ఒక్కోసారి నాకు అది బాధిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఆ ప్రాపర్ టీచింగ్ అనేది చిన్నప్పుడు లేదు అసలు 100%. ఒక పని చెప్తే
ఆ మాస్టర్ పీరియడ్ లోపలే మళ్ళీ వచ్చేయాలి. ఇంకో మాస్టర్ ఎరా ఆ మాస్టర్ పీరియడ్ నా పీరియడ్ టైంకి మీరు రాలేదంటే నీకు కేకలేసేవాళ్ళు. ఇట్లా సంథింగ్ ఇవన్నీ జరిగాయి అనమాట. నేను తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. దాని మీద అసలు స్కూల్ ఎడ్యుకేషన్ మీద కూడా ఒక సినిమా తీద్దామని అనుకున్నా. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media over 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.